ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునరా చిన్నోడా, నిజంగానే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా, చాలా చదవాల్సి ఉంటుంది. ఏ అబ్బాయిలు బాగున్నారా? మేడపై నుంచి వస్తున్నారేంటయ్యా? ఓ, మీ ఇంటి సమస్య తీరిపోయిందా? అందుకే మేడపైకి వెళ్ళిపోయారా? అవును. రేయ్, ఈయనకి ఇంకా ఇంటి విషయం తెలియదు అనుకుంటా. పోనీలే, మంచి పని అయింది. మీరెక్కడ దూరంగా వెళ్ళిపోతారో, మా అమ్మాయిలకు తోడెవరుంటారా అనుకున్నాను. మొత్తానికి మేడపైకే చేరిపోయారన్నమాట. సర్లే, అమ్మాయి ఎందుకు అర్జెంటుగా రమ్మంది, మళ్ళీ కలుస్తాను. అరే పెద్దోడా, వాళ్ళ బాబాయిని ఎంత అర్జెంటుగా ఎందుకు పిలిపించారంటావు? కొంపు తీసి మన పైన పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇస్తారా? ఏమోరా, జాగ్రత్త విందాం పద. ఏంటి, 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలా? నేను ఇల్లు అద్దెకడగానండి, కొనడానికి కాదు. అమ్మో, సిటీలో హౌస్ రెంట్స్ ఏంటో ఇంత ఎక్కువగా ఉన్నాయి. సంపాదించిందంతా అద్దెకే పోయేలా ఉంది. ఏంటమ్మా, రెంట్ గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? మీ ఓనర్ ఏమైనా అద్దె పెంచి చచ్చాడా? లేదు బాబాయ్, మేము వెంటనే ఇల్లు మారాలి, అందుకే మిమ్మల్ని అర్జెంటుగా రమ్మని చెప్పింది. అమ్మా గౌరీ, ఇల్లు మారటం అంటే ఎంత ఇబ్బంది అనుకున్నావు? బయట అద్దెలు మండిపోతున్నాయమ్మా. నీటి సౌకర్యం సరిగ్గా ఉండడం లేదు, అక్కడక్కడ దొంగల భయం కూడా ఉంది. అసలు ఇక్కడ సౌకర్యంగానే ఉంది కదా. పైగా పై ఇంటి అబ్బాయిలు కూడా కాపలాగా ఉన్నారు. కాపలాగా కాదు, కంట్లో కారంలాగా తయారయ్యారు. వాళ్ళ వల్లే ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నాం. అవునా? అసలేం జరిగిందమ్మా? ఆఖరికి కాపాడే సాకుతో ఎంతకి తెగించాడో చూసారా? అందుకే నా చెల్లెల రక్షణ కోసం నేను ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నాను బాబాయ్. కర్మరా బాబు, మరే నేనేదో అమ్మాయి నేర్పించే చిల్లర రౌడీ అనేదో లెవెల్లో చెప్తున్నారేంటి? అత్యుత్సాహానికి పోతే ఇలానే ఉంటుంది మరి. ఓహో, అంతకు తెగించారా? అందుకేనా నేను పలకరించగానే అయోమయంగా చూశారు దొంగ వెధవలు. అయినా పర్వాలేదు, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అలా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్లకు సరైన గుణపాఠం ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసమ్మా. దీనికి ఒక్కటే మార్గం. ఏంటి బాబాయ్ అది? రాఖీ, 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 రాఖీ. రాఖీ ఎవడ్రా? ఎవరన్నా పెద్ద గూండానా? మన మీదకి వాళ్ళని కొట్టమని పంపిస్తాడేమో. రాఖీ ఏంటి బాబాయ్? రేపు రాఖీ పండగ కదమ్మా. రేపే మీ చేత వాళ్ళకి రాఖీ కట్టించేస్తా. ప్రాబ్లం సాల్వ్. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళు మిమ్మల్ని చెల్లెలను చూసుకున్నట్టు చూసుకొని చావాల్సిందే. మొన్న అంతా భార్యాభర్తల్లో యాక్ట్ చేసి ఇప్పుడు రాఖీ కడితే చండాలంగా ఉంటుంది. బాబాయ్ చెప్పింది బానే ఉంది. సంధ్య, రేపు రాఖీ తీసుకొచ్చి ఆ చిన్నోడికి కట్టే. చిన్నోడికే కాదమ్మా, వరుస పెట్టి ముగ్గురికి కట్టినా పర్లేదు. ఎందుకులే బాబాయ్, ప్రాబ్లం చిన్నోడితో కదా, అతనికి కడితే సరిపోతుంది. రేయ్, శ్రావణికి నాకు రాఖీ కట్టడం ఇష్టం లేదురా. సంధ్యకి అస్సలు ఇష్టం లేదు.
ఫేస్ చూడు, ఏడు ముఖం పెట్టుకుంది. బాబాయ్ చెప్పారు కదా, మీ ఇద్దరు వాళ్ళిద్దరికి రాఖీలు కడితే సరిపోతుంది. అంటే నువ్వు శంకర్ గారికి రాఖీ కట్టవా? నేనా? నేనెందుకు? మేము పెద్దవాళ్ళం కదా, మాకు మా లిమిట్స్ తెలుసు, కానీ ఏం అక్కర్లేదు. అవునా పాపం? అయినా సరే నువ్వు రాఖీ కడతానే మేము రాఖీ కడతాం. నేనేమంటున్నానంటే ఏదైనా మనసులో ఉండాలి. ఈ రాఖీకి ఫార్మాలిటీస్ అవసరమా? అవసరమే. అక్క, నువ్వు రాఖీ కడతావా కట్టవా? లేక వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఏంటి వేరే ఆలోచన? అంటే రాఖీకి డబ్బులు వేస్ట్ అవుతాయేమో అని ఆలోచిస్తున్నావు అనుకున్నాను. చిచి, అలా ఏం లేదు. అమ్మా గౌరీ, చిన్న రాఖీ కట్టడానికి ఇంత డిస్కషన్ దేనికమ్మా? రేపు మీరు ముగ్గురు ఆ ముగ్గురికి రాఖీ కడుతున్నారు, నేను తెస్తున్నాను, ఇది ఫిక్స్ అంతే. చిన్నోడా, ఏం చేద్దాంరా? రేపంతా ఇక్కడ లేకుండా పారిపోదాంరా. పద పద. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నా తమ్ముళ్ళ మీద ఎన్ని నిందలు వేసింది. నా పెంపకమే మంచిది కాదంటుందా? ఛే, అనవసరంగా ఈవిడికి హెల్ప్ చేశాను. ఈవిడ్ని గనక ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున ఎన్ని మాటలేనంటుంది. అసలే ఆ నోటికి హద్దు పద్దు లేదు. అసలే నా తమ్ముళ్ళు నా ఆణిముత్యాలు. వీళ్ళేంటి వాకింగ్కి వెళ్ళినట్టు రన్నింగ్ చేసుకుంటూ రూమ్లోకి వెళ్ళారు? కొంపదీసి కుక్కలేమైనా తరిమాయా? ఎలాగైనా సరే ఆ గౌరీ గారికి మనం బుద్ధి చెప్పాలి. అనే అర్జెంట్గా ఒక 5,000 ఇవ్వు. మేము ఇప్పటికిప్పుడు ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఏంట్రా? ఇంకో గంటలోనే ట్రైన్ ఉంది, త్వరగా ఇవ్వనయా. ఏంట్రా ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి ఢిల్లీ వెళ్ళిపోవాలంటారు? అదేమైనా మన పక్క గలీలో ఉందా? అసలు ఎందుకు ఏంటి కారణం చెప్పండ్రా. ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఫ్రెండ్స్ తో టూర్ కి. ఎగ్జామా టూరా? క్లారిటీ. ఎగ్జామే అన్నయ్య. ఎలాగూ వెళ్తున్నామని ఫ్రెండ్స్ టూర్ లా ప్లాన్ చేశారు అంతే. మరి ఇప్పుడు చెప్తున్నారేంట్రా? అంటే ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది, కానీ జరిగిన గొడవలో పడి మర్చిపోయాం. ప్లీజ్ అన్నయ్య, మేము పోతాం అన్నయ్య, మేము పోతాం. ఇక్కడ ఉంటే ఘోరాలు జరిగిపోతాయి. ఘోరాలా? దేనికిరా? అంటే జరిగిన గొడవ వల్ల డిప్రెస్ అయి చదవలేమని. అవునవును, అందుకే కాస్త రిఫ్రెష్ అయ్యి వస్తాం. ఇప్పుడు నాకు అర్థమైందిరా. ఏమన్నయ్య? ఆ గౌరీ గారు మిమ్మల్ని ఏదో బెదిరించుంటుంది. ఆ విషయం వచ్చి మీరు నాకు చెప్తే నేను వెళ్ళి ఆవిడతో గొడవ పడతానని చెప్పి ఆ విషయాన్ని మీరు బయటికి చెప్పలేక లోపల దాచుకోలేక మీలో మీరే సతమతమవుతూ బాధపడుతూ సహిస్తూ లోపలే కుమిలిపోతూ ఏడుస్తూ మీ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లము రాకూడదని చెప్పి మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అంతే కదా? నీకెలా అర్థమైందా? నిజమే అన్నయ్య, నిజంగా ఎగ్జామ్ ఉంది. అవునా? అయినా ఇప్పటికిప్పుడు అంత హడావిడిగా వెళ్ళడం ఎందుకు? పైగా ట్రైన్లో అంత కంఫర్ట్ ఉండదురా. ఈ శంకర్ తమ్ముళ్ళంటే ఒక రేంజ్ ఉండాలిరా. రేపు మార్నింగ్ ఫ్లైట్ పంపిస్తాను, వెళ్ళండి. ఫ్లైటా? ఏంట్రా ఫ్లైటా అని అలా ఆశ్చర్యపోతున్నారు? మీ అన్నయ్య రేంజే వేర్రా. ఇలాగే చూస్తూ ఉండండి, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా షార్టెడ్ ఫ్లైట్ కొనిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.